వాళ్ళు ఎగ్జిస్టింగ్ క్రైసిస్లో ఉన్నారు. దాంతో వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని ఈరోజు ఒక క్రిటిసిజం చేస్తూ విమర్శిస్తూ దాంట్లో కూడా లోటుపాట్లు వెతుకుతూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు ఇదంతా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు తప్పకుండా వాళ్ళకి ఏ రోజు సమాధానం చెప్తారో ఆ రోజు సమాధానం చెప్తుంది. ఈరోజు 11 పోయేసి అది 1 అయ్యే పరిస్థితి కూడా భవిష్యత్తులో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే మహిళలు యొక్క పార్టిసిపేషన్ భారతదేశంలో ఎంతగా ఉందంటే మన యొక్క జీడిపి 18%గా మహిళల యొక్క జీడిపి చూపిస్తూ ఉన్నారు. మన మహిళల ఎంతమంది ఉన్నారంటే జనాభాలో దాదాపు 50% వరకు మహిళా జనాభా ఉంది. కానీ జీడిపి 18% చూపిస్తున్నారు. దీనికి కారణము అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో మహిళలు పనిచేయడము, కుటుంబ పరమైన వ్యవసాయం కానీ, అగ్రికల్చర్ సెక్టార్లో కానీ, అలాగనే పాడి పరిశ్రమలో కానీ, కుటుంబ వ్యాపారాల్లో కానీ, అలాగనే అన్పెయిడ్ రంగాలలో మహిళలు చేసే యొక్క పనికి పేమెంట్ కూడా లేని పరిస్థితిలో మన భారతదేశంలో మహిళలు పనిచేస్తూ ఉన్నారు. ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు ఈ పార్టిసిపేషన్ అనేది 90% దాటే పరిస్థితి ఉంది. మన జీడిపి కూడా దాదాపు 30% పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి నుంచి మహిళలను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే ఫిమేల్ లేబర్ ఫోర్స్ వర్క్ పార్టిసిపేషన్ రేషియో అనేది జస్ట్ 40 to 45% తీసుకొని వస్తున్నారు. కానీ వాస్తవంగా ఇది 90% దాటి ఉంది. ఈరోజు మీరు గమనిస్తే గ్రామాలలో ఎవరు పని చేస్తున్నారు? పొలాలలో ఎనుముల దగ్గర ఎవరు పని చేస్తున్నారు? ఇంట్లో ఎవరు పని చేస్తున్నారు? ఒక చాకలవతను బట్టలు ఉతుకుతుంటే ఎవరు వెళ్తున్నారు? ఇంట్లో మగవాళ్ళ కంటే ఆడోళ్ళు పిల్లోళ్ళు వెళ్ళేసి చాకలి పని చేస్తున్నారు. ఇస్త్రీ చేస్తూ ఉంటే ఇస్త్రీ దగ్గర వాళ్ళే ఉంటున్నారు. ఇంట్లో పనుల్లో వాళ్ళే ఉన్నారు. రైతు బజార్కి వెళ్ళండి. రైతు బజార్కి వెళ్తే రైతు బజార్లో వ్యాపారం చేసే వాళ్ళంతా కూడా మహిళలే. ఎక్కడ పోనీ మహిళలే పనిచేస్తున్నారు. ఇప్పుడు టైలర్లు చూడండి, ఎక్కువ మంది మహిళలే టైలరింగ్ పని చేస్తూ ఉన్నారు. ఏ రంగంలో చూసుకున్నా సంఘటిత రంగం అసంఘటిత రంగం ఎక్కడ చూసినా మహిళలు ఎక్కువగా పనిచేస్తున్నారు. కానీ వాళ్ళని ఈ వర్క్ చేస్తున్నారు, వీళ్ళు ఈ సంపాదన సంపాదిస్తున్నారు. దేశం యొక్క ఆర్థిక పరిస్థితిలో వీళ్ళ పార్టిసిపేషన్ ఎంత ఉందని గణాంకాలు లేని పరిస్థితిలో భారతదేశం ఉంది. ఇది మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్నో కార్యక్రమాలు ఈరోజు కూటమి ప్రభుత్వం మహిళల కోసం చేస్తూ ఉంది. ఈరోజు 12 లక్షల డ్వాక్రా గ్రూపులను బలోపేతం చేసి ఆర్థికంగా మహిళల యొక్క భరోసా కల్పిస్తూ ఉంది. దాదాపు 1,10,00,000 మంది మహిళలు ఉపాధి ఆదాయ అవకాశాలు ఈరోజు కూటమి ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. బ్యాంక్ లింకేజ్ ద్వారా దాదాపు 68 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించింది. ఈరోజు మీరు గమనిస్తే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు కానీ డ్వాక్రా గ్రూపులు కానీ పార్టిసిపేషన్ లేకుండా రైతులకు కానీ వ్యవసాయంలో కానీ ఎక్కడా కానీ లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు మహిళల ద్వారా ఇస్తున్నారు? ఈ యొక్క డ్వాక్రా మహిళల ద్వారా ఎందుకు ఇస్తున్నారంటే మహిళలు ఆర్థికంగా డిసిప్లిన్ ఉన్నవాళ్ళు, వాళ్ళ ద్వారా చేస్తే డిఫాల్టర్స్ తక్కువ అవుతారని చెప్పేసి ఈరోజు ప్రభుత్వము మహిళల త్రూ ప్రతి ఒక్కటి వస్తుంది. ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, వాళ్ళు లోన్ తీసుకోవాలంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారానే తీసుకోవాలా, వాళ్ళ ద్వారానే తీసుకోవాలా. ఈరోజు ఎందుకు ఇవి ఇస్తున్నారు?